లైఫ్‌లో ఫస్ట్ టైం ఒక పనికొచ్చే గిఫ్ట్ నేను శేఖర్‌కి ఇచ్చినాన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే శేఖర్‌కి చాలా అవసరం ఈ చైర్. కానీ ఎందుకో కొనట్లేదు. సో, నా సాలరీతోటి తనకు కొనిచ్చాను చూడండి. హ్యాపీ అంటే హ్యాపీగా ఉంది. కానీ సంతోషం ఎక్కువసేపు లేదు. ఏమైందో చూడండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ మై టిప్స్. ఎట్లున్నారు మీరందరూ? నా కామెంట్ చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో, ఇది చూడండి. నేను గోరింటాకు పెట్టుకున్నాను. గోరింటాకు మీరు కాళ్ళకి ఏ క్రీమ్ పెట్టకండి. గోరింటాకు పెట్టుకోండి. కాళ్ళు చాలా చల్లగా అవుతాయి. దట్టు ఇట్లా డిజైన్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. సో, తర్వాత ఏంటంటే మీలో ఎవరైనా అబ్జర్వ్ చేశారా? మనము కాలేజ్ డేస్‌లో ఉన్నప్పుడు ఓన్లీ మధ్యలో ఒక రౌండ్ పెట్టుకుంటాం. సో, మన అమ్మలు, మన అత్తలు, మన నానమ్మలు వీళ్ళు మాత్రం చుట్టుపక్కల చుక్కలు పెట్టుకుంటారు. సో, నేను కూడా ఆ ఫేజ్‌లోకి ఎంటర్ అయిపోయిన ఫీలింగ్ నాకొస్తుంది. సో, నాకు కూడా ఒక రౌండ్ వస్తది. ఇట్లా చుట్టూ చుక్కలు పెడితే పెండ పిడిచలాగా పెడితే బాగా అనిపిస్తుంది. సో, పెద్దోళ్ళు మాత్రమే పెట్టుకుంటారు అనిపించి ఈ డిజైను పెట్టుకునే స్టేజ్‌కొచ్చాం. అంటే మీరందరూ ఏమో గాని నేను పెద్దాన్ని అయిపోయానన్నమాట. ఈ చేతికేమో కొంచెం లైట్‌గా ఉంది. ఇంకో చేతికేమో డార్క్ అయిపోయిందనమాట. సో, శేఖర్ ఎప్పుడు నన్ను నైట్ పడుకునేటప్పుడు మైదాకు పెట్టుకుంటావు, మేము పడుకుంటాము, లైట్ ఏసి ఉంటావు అంటాడు. సో, అందుకే డే టైమ్‌లో పెట్టుకున్నాను. డే టైమ్‌లో పెట్టుకొని 2 గంటలు రీవేజ్ తీసుకున్నా. అన్ని పనులు శేఖర్ తోటే చెప్పించిన. పిల్లలకి అన్నం తినిపియడం కాడ నుంచి కూడా. సో, అప్పుడప్పుడు అట్లా చేయాలి. మనం పెళ్లి చేసుకొని మన పిల్లల్ని గాని, మన పిల్లల్ని మనమే చూసుకోవాలని రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్టు కాదు కదా! హస్బెండ్‌లకు కూడా అప్పచెప్పాలి అప్పుడప్పుడు. హస్బెండ్‌లు ఎంతసేపు నాకు పనుంది, నేను పని చేయట్లేదా అంటారు. మరి మనం ఏం చేస్తాం ఇంట్లో ఉండి? సో, పిల్లల రెస్పాన్సిబిలిటీ ఇద్దరికుంటది. చాలామంది హస్బెండ్‌లకి ఏం చెప్పకుండా పిల్లలంతా వాళ్ళే చూసుకుంటారు. ఇల్లంతా వాళ్ళే చూసుకుంటారు. సో, అవసరం లేదండి. మన హస్బెండ్‌లు పిల్లలు వాళ్ళ రెస్పాన్సిబుల్‌గా, మనము వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఏమంటారు? నేనైతే ఖచ్చితంగా మా శేఖర్‌కి ఇష్టం లేకున్నా కొన్నిట్లలో ఇన్వాల్వ్ చేస్తాను. ఎందుకంటే ప్రతిదీ మనమే చేయాల్సింది కాదు కదా! సో, తర్వాత పానీపూరి తినడానికి తీసుకెళ్ళాను పిల్లల్ని. ఇది చూడండి. లోపల కూర్చొని తింటున్నారు. ఆ మిగిలిన ప్లేట్‌నే తీసుకొచ్చామనమాట ఇంటికి. తర్వాత నెక్స్ట్ డేది గుడ్ మార్నింగ్. ఇది 4, 5 రోజులు కలిపి వ్లాగ్ అండి. సో, ఈ మెహందీ గాలిపల్లికి బోనాలకు పోకముందు జరిగిన వ్లాగ్ ఇది. సో, నా పూజ అయిపోయింది. బోలెడన్ని పువ్వులేం పెట్టలేదు. మన మల్లె చెట్టుకొచ్చిన పువ్వులు పెట్టాం. సో, నేను ఊరికొచ్చేలోపు వాళ్ళు వీళ్ళందరూ మళ్ళీ పువ్వులు తెంపారు. సో, నేనున్నప్పుడు నేనే మల్లెపూలు తెంపి ఎవరికైనా ఇస్తా అనమాట. ఎవరికిచ్చినా నేనే ఇస్తాను. సో, ఈ వాళ్ళని తెంపుకోమన్నందుకు కొమ్మలన్నీ కిందికొచ్చాయండి చెట్టుయి. చెట్టంతా ఓ దిక్కు వంగింది. బాధ అనిపించింది. పువ్వులు తెంపుకోవాలి కానీ చెట్టు అట్లా కిందికి అనకూడదు కదా అనిపించింది. ఇక ఎవరిని ఏమి అనలేము కదా! ఈ వీడియో ఏ ఒక్క రోజుది కాదు. 4, 5 రోజులు కలిపిన వ్లాగ్ అన్నమాట ఇది. సో, తర్వాత చైర్ తేవడానికి వెళ్తున్నాం. ఈ చైర్ మనం 1 మంత్ బ్యాక్ ఆర్డర్ చేసాం. ఆర్డర్ చేసి తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి అని చెప్పి తెల్లారి హైదరాబాద్‌కి వచ్చాం. గాలిపల్లికి వచ్చాం. సో, తర్వాత మళ్ళీ గాలిపల్లి నుంచి ఇంటికి పోయినాక రేపు మళ్ళీ గాలిపల్లికి వెళ్తాం అనంగా ఈ చైర్ అయితే తీసుకొని ఇక ఇంట్లో అయితే పెట్టాలని చెప్పేసి తీసుకోవడానికి వచ్చామన్నమాట. తర్వాత ఏంటంటే రతన్ దీప్‌కి వచ్చాము. యాక్చువల్లీ మన చిన్నప్పుడు మనం బిస్కెట్లు, చిప్స్‌లు అన్నీ తిన్నాం. కానీ అప్పుడు దేనివల్ల ఎవరికి ఏది అయితుందో భయం లేకుండే. ఇప్పుడు కాస్ట్ పెరిగాయి. వాటి వల్ల హాని పెరిగింది. సో, చాలామంది ఇంగ్రీడియంట్ లిస్ట్ చూసుకొని కొంటారంట. కొంతమంది పిల్లలకి ఓన్లీ చాక్లెట్ తిన్నా, బిస్కెట్ తిన్నా ఇబ్బంది అవుతుందట. సో, నా పిల్లల్ని నేను అంత స్ట్రిక్ట్‌గా ఏం పెంచలే కానీ ఎంతైనా భయం ఉంటుంది. అవి మంచివి కావు కదా అని. కానీ చీజ్ బిస్కెట్లు మేమందరం తింటాం. బావుంటాయి. సో, ఇది మా ఏరియాలో ఉన్న రతన్ దీప్ అనమాట. శేఖర్ ఇక్కడ చిట్టి ముత్యాల కోసం చూసాడు. బట్ రతన్ దీప్‌లో గానీ, విజేతలో గానీ ఇప్పుడు చిట్టి ముత్యాలు అమ్మట్లేదు. మనం డైరెక్ట్‌గా ధాన్యాలు ఉంటాయి కదా! అట్లాంటి కిరాణా షాప్‌లో అయితే కొనుక్కోవాలి. సో, రాంగానే చెవులయి తీసేసాను నేను. నాకు అవి కొంచెం బరువుండడం వల్ల కొన్ని రోజులు తీసేసి హ్యాపీగా ఉండొచ్చు అనిపించింది. కానీ నాలాంటి చబ్బీ ఫేస్‌కి చెవులయి ఉంటేనే అందం. లేకపోతే బోడ కనిపిస్తాం. మా శేఖర్ అయితే తిడతానే ఉంటాడు. చెవులయి లేకపోతే బాలేవే, చెవులయి లేకపోతే బాలేవే అదో పాట లెక్క పెడతాడు. సో, అప్పుడు నేనేమంటా నువ్వు పెట్టుకో నీకు అప్పుడు తెలుస్తది అని చెప్పి. తర్వాత నేనే పెట్టుకుంటా చెవులయి. ఏం చేయలేం కదా! సో, చలో ఈ కళ్ళు ఆపరేషన్ అయినాక పెట్టుకుని అద్దాలు లాంటి కళ్ళద్దాలు పెట్టుకొని ఎండ తగలకుండా మనని మనం కాపాడుకొని మనం వెళ్తున్నాం ఇంటికి. సో, ఆటో బుక్ చేసాము. మా ఆయనకి ఎంతసేపు ఆటో కరెక్ట్ ఇంటికి పోతలే అని భయం ఉంటుంది. సో, కొందరు బాగా ఎక్కువ ఆలోచిస్తారు. సో, అందులో మా శేఖర్, మా అత్తయ్య ఒకరు. సో, నేనేమనుకుంటా ఆల్రెడీ ర్యాపిడో బుక్ చేసాం. ఇంటి అడ్రస్ ఇచ్చాం. అదేం లచ్చల సామాను కాదు. ఆయన ఎక్కడికి పట్టుకెళ్ళడు. డైరెక్ట్ ఇంటి దగ్గర తెచ్చి దించుతారు. కానీ వీళ్ళకి భయాలు ఎక్కువ ఉంటాయి. మా అత్తయ్య గాని వాళ్ళు ఎట్లా పట్టుకొస్తారో, వాళ్ళు ఇటే వస్తారో లేరో ఇట్లా అంటారు. సో, మొత్తానికి చైర్ ఇట్లా తీయంగా డుబుక్కన 2 ముక్కలయింది. అది ముక్కలు కాగానే నాకు
అగో చూసిర్రా ఖతం మైండ్ బ్లాంక్ అయింది. ఏందిది ఇంటికి రాగానే ఇట్లా అయింది. తర్వాత శేఖర్ అండు ఏం కాదే అసెంబుల్ చేయొచ్చు అని. మరి ఇట్లా అసెంబుల్ చేసే ఛాన్స్ ఉన్నప్పుడు ఆ షాప్ అతనే 2 ముక్కలు చేసిస్తే అయిపోవు కదా! మనకే భయం ఉండకపోయేది. సో, మన ఇంటికి రాగానే ఇది ఖరాబ్ అయితే భయమైతది. దానికి మా వోడు దీనికి ఇదే, దానికి అదే 2 ఆడుకునేటియేమో వాడి ఫీలింగ్ వాడిది. కోవిడ్‌లో వీళ్ళందరికీ ఆఫీస్ వాళ్ళు చైర్స్ ఇచ్చారు. సో, ఆ చైర్లు మా వోళ్ళు ఆడి, ఆడి, ఆడి పిప్పి ఆడిచ్చిర్రు దాన్ని. సో, అందుకే మా శేఖర్ గత నవంబర్ నుంచి దానికి వర్క్ ఫ్రమ్ హోమే మొత్తం. ఓకే. అప్పంచెల్లి కొనవే, కొనవే, కొనవే అంటుంటే మా ఆయన పిల్లలు పాడు చేస్తారని కొనట్లేదు. పాడు చేస్తే 2, 3 ఏళ్ళైనా వస్తది కదా అని నేను. సో, ఫైనల్లీ ఫుల్ హ్యాపీ అనిపించింది. మన శేఖర్ గారి చైర్ వచ్చింది. సో, ఈ చైర్ కాస్ట్ ఎంత అని అడిగారు. ఇది చెప్పడం 8,000 చేంజ్ చెప్పారు. కానీ మేము మాత్రం 6,500కి తీసుకున్నాం. 6,500కి చాలా బాగుంది. ఆన్లైన్‌లో ఇదే 12,000 కూడా ఉంది. పెద్ద పెద్ద ఏసీలు ఉన్న షోరూంలోకి వెళ్ళి చూస్తామా దీనికి జీఎస్టీలు, ట్యాక్స్‌లు అన్నీ వేసి చెప్పడమే 10, 12,000 చెప్తారు. ఇవ్వడం 8,000-9,000కి ఇస్తారు. సో, రీజనబుల్ ప్రైస్‌లో వచ్చింది. మేము అంటే మాకు ఒక పీస్ నచ్చింది. మళ్ళీ వచ్చి తీసుకుందాం అనుకున్నాం. ఆ పీస్ వెళ్ళిపోయింది. సో, సేమ్ పీస్ ఆర్డర్ చేస్తే వాళ్ళు తెప్పించారనమాట. మనం ఆల్రెడీ వీళ్ళకి అడ్వాన్స్ ఇచ్చాం కాబట్టి ఈరోజు ఫుల్ పేమెంట్ ఇచ్చి తెచ్చేసుకున్నాం. సో, నేను నా శాలరీతోటి ఇదొక్కటే వస్తదనుకున్నా. సో, నాకొచ్చిన శాలరీ ఈ 2 చైర్లు కొనేంత శాలరీ వచ్చింది. ఈ చైర్ ప్రైస్ 6,500. సో, మీరు ఎంత శాలరీ వచ్చిందో కామెంట్‌లో చెప్పండి. సో, అది మన ఏప్రిల్ మంత్ శాలరీ మేలో పడింది. సో, ఇది మనం ఆర్డర్ ఇచ్చింది మేలోనే చైర్. సో, అది మొత్తానికైతే చైర్ అనేది కరెక్ట్‌గా సెట్ అయిపోయింది. చలో ఇక ఒక బాధ తప్పింది. చాలా సేపు వీళ్ళు చాలా సేపు కూర్చొని వర్క్ చేస్తారు కదా! సో, ఇది ఒరగడానికి ఉంటది. కూర్చోడానికి కరెక్ట్‌గా ఉంటది. మన నార్మల్ చైర్‌తో శేఖర్‌కి బ్యాక్ పెయిన్ వస్తుండే అనమాట. సో, చాలామంది అక్క ఇక హైదరాబాద్‌కి వచ్చారు కదా అక్క మీరు డైట్ స్టార్ట్ చేయరా అన్నారు. హైదరాబాద్‌కి రావడం అయితే వచ్చాను. ఇంకో 2 డేస్‌లో మళ్ళీ గాల్పల్లి వెళ్ళాలి. అక్కడ 2, 3 రోజులు ఉండాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చాక తెలిసిన వాళ్ళది గృహప్రవేశం ఉంది. సో, ఇయన్నీ ఉన్నాయి. ఇలాంటివి ఉన్నప్పుడు మనం డైట్‌లు అంటే డైట్ చేయాలంటే మీకు ఎలాంటి రీజన్ ఉండొద్దు మీకు ఖచ్చితంగా చేయాలనుకుంటే. బట్ నాకు 100 రీజన్స్ ఉంటాయి. దాన్ని ఆపేయడానికి చేస్తాను. చెయ్యాలి, చేస్తాను. స్టార్ట్ చేసేటప్పుడు ష్యూర్‌గా మీతో షేర్ చేస్తాను. సో, అలా అని చెప్పి అక్క తిండిపోతూ అనుకునే వాళ్ళు అనుకుంటారు. కాదు. బట్ మీకు తెలుసా మనం రెగ్యులర్‌గా ఏం తినకపోయినా ఏ రోజైతే డైట్ చేస్తాం అనుకుంటామో ఆ రోజు అదేంటో ఏదేదో తినాలనిపిస్తది. రెగ్యులర్‌గా మనం ఏం తినకున్నా పర్లేదు. ఏదో తినాలనిపిస్తది. సో, వచ్చేటప్పుడు మ్యూస్లీ తెచ్చుకున్నాను. రతన్ దీప్‌లో మా అక్క ఊరికే బాగుంటది కెలాగ్స్ తీసుకున్నాను. మా అక్క చెప్పిందేమో ట్రూఫుల్‌ది అది 380నో 320 రూపీస్ ఉంది. అంత పెద్దెందుకు ముందు ట్రై చేద్దామని శేఖర్ 50 రూపీస్‌కి బై 1 గెట్ 1లో కెలాగ్స్ వచ్చింది. సో, అది తీసుకున్నాం. నేనైతే చల్లటి పాలతో కర్ర తింటాను కలుపుకున్నా. తర్వాత మా అక్క చెప్పింది అలా చేయకూడదు వేడి పాలలో తినాలని. వేడి పాలలో తినడం బాగానే ఉంటుంది. బట్ నాకు కెలాగ్స్ కార్న్‌ఫ్లేక్స్ కూడా చల్లటి పాలలో మంచిగా అనిపిస్తాయి. ఎందుకో ఏమో. సో, వేడి పాలలో చచ్చిపోయినట్టు అయితాయండి. చల్లటి పాలలో బాగుంటాయి. కానీ ఇవి చల్లటి పాలలో ఏం మంచిగా లేవు. కొంచెం వేడి పాలు అయితే బాగుండనిపించింది. సో, మ్యూస్లీ మీకు తెలీదా అక్కడ నా లైఫ్‌లో ఫస్ట్ టైం ఇది నేను తినడం. కార్న్‌ఫ్లేక్స్ ఒక్కటి నాకు తెలుసు. సో, అది కూడా నా దరిద్రానికి నా పిల్లలు చాయ్‌లనే తింటారు. చాయ్‌లో కార్న్‌ఫ్లేక్స్ తినుడు ఏందంటే బాగుంటదమ్మా అన్నారు. నేను తెచ్చుడే మానేసిన. ఆ కాంబినేషన్ నాకు నచ్చక. వాళ్ళు కూడా తింటారుగా ఆ కాంబినేషన్ బాలేదనిపించింది నాకు. తర్వాత శేఖర్ గారి చైర్ వచ్చింది. హ్యాపీగా కూర్చొని వర్క్ చేస్తుంటే మా రితు గాడు ఎంతసేపు అమ్మా ఈ చైర్ కోసం మాకియ్యవ మేము ఆడుకుంటాము. తేజు మోమోస్ తింటా అన్నాడు. రతన్ దీప్‌లో చికెన్ మోమోస్ కనిపియలే. సో, ఈ వావ్ వాళ్ళది మాకు ఒకటి ఉందండి ఇక్కడ స్టోరు. అడ్డగోలు రేట్‌లో జీఎస్టీ ట్యాక్స్‌లు అన్నీ ఇస్తారు అందులో వావ్ మోమోస్. సో, తెప్పించాను. తెచ్చేటప్పుడు తెలవలేదు. చికెన్ చీజ్ మోమోస్ అంట ఇవి. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ టేస్టీ. సప్పగా ఎటో ఉన్నాయి. బై 1 గెట్ 1 ఉంది కదా అని చికెన్ మోమోస్ అని చూసి తెప్పించుకున్నాను. ఆ చీజ్ అనే ముచ్చట నా కళ్ళలో పడలేదు. దట్టు ఇప్పకముందు తీస్తే బాగుండు. మేము ఆయనతో చేసుకున్నాక టేస్ట్ నచ్చక అయ్యా అనుకున్నాం. కొంచెం ఏదో బలవంతంగా తిని మిగిలింది పడేసి ఇంకో పొట్లం ఫ్రిడ్జ్‌లో పెట్టినాం. ఎప్పుడైనా తినబుద్ధి అయితే 2 వేసుకొని తినొచ్చు. పడేయలేం కదా! తర్వాత ఇక పచ్చిస్ తెచ్చుకున్నాం కదా! మా తేజుగాడు నేను పచ్చిస్ ఆడుతున్నాం. పచ్చిస్ పడ్డది 3 పడ్డది. వీడు మస్తు కన్నింగ్ ఫెల్లో అండి. ఎంతసేపు మన కాయలు చంపడానికే ఉంటాడు. మీకు ఆల్రెడీ చెప్పాను తేజుకి ఏదైనా నచ్చితే అందులో ఆరి తేరేదాకా అదే ఆట ఆడతాడు. సో, వాడి ప్రెజెంట్ అబ్సెషన్
పచ్చిస్ ఓన్లీ. పచ్చిసే పచ్చిస్. దట్టు వాడు ఖచ్చితంగా నన్ను ఓడిస్తాడు. అది నేను ఓడిపోతా అని తెలిసి ఆడడం నా మూర్ఖత్వం. వాట్ డు యూ సే? మన పిల్లలే కదా, ఏమనలేం. తర్వాత ఏంటంటే హైదరాబాద్కి వస్తే ఒకేసారి అమ్మ పానం చల్లబడది. మంచిగా వర్షం పడుతుంది, చల్లగా ఉంటుంది, ఉడకపోతా లేదు, ఎంత బాగుందో. ఊర్లో ఒక్క చుక్క పడతలేదు. సో తర్వాత వర్షం అయితే మధ్యాహ్నం స్టార్ట్ అయ్యి ఈవినింగ్ వరకు ఆగలేదు. రెయిన్ కోట్లు వేసుకొని పిల్లలకి బట్టలు తీసుకొని వచ్చాను. సో ఈసారి రిటర్న్లో అన్నయ్యని పిలవట్లేదు, నేను బ్లా బుక్ చేసుకుంటున్నాం మేము. సో బ్లాలో మనం వెళ్తాం ఊరికి వెళ్తాం అనమాట. చలో బ్లా బండి ఎక్కినాం, ఊరికి స్టార్ట్ అయినాం. ద వరస్ట్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం నేను ఈ బ్లా కార్లో వెళ్ళడం. వాళ్ళు ఏసీ పెట్టలేదు. ఓహో, మస్తు లోపింది, మస్తు వాంతి వచ్చింది. అందులో కొన్ని కార్లు బాగా లోపుతాయి. మా రమ్య వాళ్ళ కారు కూడా నాకు బాగా లోపుతాయి. ఓన్లీ మా అన్నయ్య వాళ్ళ సైడ్గా తెల్ల కారు పట్టుకొని వస్తుంది చూడండి, ఆ ఒక కారు నాకు మంచిగా అనిపిస్తుంది. చీకటి కొన్న ఐసోడిదే కొన్నా అంటే, ఎందుకంటే నాకు వామిటింగ్ రాదు, నాకు కంఫర్ట్గా ఉంటుంది. సో ఆ బ్లా తను వాళ్ళ వైఫ్ నామే ఉన్నట్టు వెనకాల మేము ఉన్నాం. పెద్ద సీన్ అనిపించింది నాకు, ఎందుకంటే ఆవిడ వెనకాల ఆయన ఏసీ పెడితే కూడా ఆవిడ ఊకే ఆఫ్ చేసింది. సో మనం బుక్ చేసుకున్నాం కాబట్టి మనం ప్యాసెంజర్లం, అట్లీస్ట్ మనల్ని ట్రీట్ చేయాలి. సో నేను ఆయనకి రేటింగే ఇవ్వలేదు, ఎందుకంటే దిగేసరికి నాకు వామిటింగ్ అయింది, నా పిల్లలకి లోపింది. వరస్ట్ ఎక్స్పీరియన్స్ తెలుసా, అన్ని బ్లాలు ఇలాగే ఉండవంట. సో వాళ్ళతో అయితే వరస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది. తర్వాత మా అన్నయ్య బెజ్జింగ్ క్రాసింగ్కి వచ్చాడు. సో ఇక్కడే మేము ఛాయ్ తాగి అది తీసుకున్నాం, ఏంటి బాదుషా తీసుకున్నాం. కమ్మగా ఉంది బాదుషా. సో మన వీడియోలో మన శేఖర్ పెట్టకుండా తిన్నాం చూడండి, అదే బాదుషా. సో చలో గాలిపల్లికి వచ్చేసాము. గాలిపల్లికి వచ్చి బోనాలు పండుగ చేసుకున్నాం, బోనాలు దావత్ చేసుకున్నాం. సో ఆ వీడియోస్ అన్నీ ఇన్ బిట్వీన్ మధ్యలో మీరందరూ చూశారు. మళ్ళీ ఇప్పుడు గాలిపల్లికి ఎందుకు తీసుకుపోతుందంటే అప్పుడు తీసిన వీడియోస్ మీతో షేర్ చేయాలి కాబట్టి ఇప్పుడు షేర్ చేస్తున్నాను. ఇన్ బిట్వీన్ జరిగినవి అన్నీ ఉంటాయి. సో నేను వచ్చేసరికి మా అత్తయ్య ఏమో పనికి వెళ్ళి ఉండి మేము పోయేసరికి, తర్వాత అక్కడ గాలిపల్లిలో ఒక 3-4 రోజులు ఉండి మళ్ళీ వచ్చాం హైదరాబాద్కి. సో నైట్ వచ్చినాము. పొద్దున్నే పిల్లల్ని ముందు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫస్టే. సో పొద్దున్నే పిల్లల్ని స్కూల్ పంపిస్తున్నాం. సో ఇది ఏ వారం కలిపి అంత ఒక వీడియోలు పెడుతున్నాను, ప్లీజ్ ఏమనుకోకూరి. వారం అంతా ఒకేసారి చుట్టేసి రండి. ఎలా అనిపించిందో వీడియో ఖచ్చితంగా కామెంట్లో షేర్ చేయండి. సో మన చిన్న బాబుకి ఫస్ట్ టైం షూస్ వేస్తున్నాం. మా శేఖర్ చూడండి, ఇక నా కొడుకు షూస్ వేసుకొని స్కూల్కి రెడీ అయిపోయిండు అన్నాడు. ఫస్ట్ డే బాగానే వెళ్ళిండు. యాక్చువల్ రిత్తు కూడా మనకి 2:45 వరకు స్కూల్ ఉంది ఆఫ్టర్నూన్, బట్ ఫస్ట్ డే కదా, వద్దు ఇప్పుడు అంతసేపు ఉంచితే ఉండని చెప్పేసి 12:30కి వస్తుందని చెప్పేసి జస్ట్ స్నాక్స్ పెట్టించాను. అయినా నేను లంచ్ బాక్స్ ఏం రెగ్యులర్గా పెట్టియాను, వీళ్ళకి శేఖర్తో పెట్టిస్తాను అనమాట. సో మా ఋతుగాడు బడికి పోతుండో. ఇంకా ఒక్కసారి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిందా, మమ్మీకి వర్క్ స్టార్ట్ అవుతుంది. ఆరేంటి అప్పుడే వెళ్ళి అప్పుడు వచ్చాడంటే, ఎస్ 12:30 అయిపోయింది. వాడు పోయేటప్పుడు షూట్ చేసాడంటే మళ్ళీ షూట్ చేయలే, మళ్ళీ వాడు వచ్చిండు. సో ఋతుబాబు వచ్చాక ఇది మళ్ళీ ఆ తర్వాత నెక్స్ట్ డే వ్లాగ్ వస్తుంది. మళ్ళీ స్కూల్ పంపించాం, తేజు స్కూల్కి వెళ్ళాడు, నేను శేఖర్ వెళ్తున్నాం విశాల్ మార్ట్కి. ఎందుకంటే పిల్లలకి రిత్తుకి మధ్యాహ్నం వరకు వాడిని స్కూల్లో ఉంచాలంటే ఫస్ట్ అన్నం ఇస్తే వాడికి తినరాదు, అలవాటు చేయలేదు నేను, ఇంకా నేనే తినబెడుతూ ఉంటాను. సో వాడు తింటాడా లేదా డౌట్. వాడు దోశ కానీ ఇడ్లీ కానీ వాడి చేతితో వాడే తింటాడు. సో అందుకు దోశ పెడితే దోశకు చట్నీ పెట్టడానికి బాక్స్ కావాలి కదా, అండ్ తేజుగా కారం ఉప్పు నూనెకి బాక్స్ కావాలి. కొన్ని బాక్సులు సరిగా లేవు. సో బాక్స్ ఇవ్వడానికి వెళ్తున్నాం. మనకి డీమార్ట్ కంటే ఇందులో మనకి విశాల్ మార్ట్లో బాక్సులు బాగుంటాయి. సో ఇది ఎన్ని రోజుల వీడియోనో చెప్పేయండి ఇక మీరే ఆలోచించి, ఎందుకంటే వాయిస్ వరిస్తుంటే నాకే కనిపిస్తుంది ఎప్పుడు తీసినా ఇది ఎడిపోతున్నావు అని చెప్పి. సో ఇది వచ్చేసి విశాల్ మార్ట్ అండి. చూడండి బోలు ఏంటోనండి, విశాల్ మార్ట్లో కిడ్స్ సెక్షన్లోకి పోయినప్పుడు పిల్లల్లో ఉన్న చంద్రముఖి బయటకు వస్తుంది. బోకెళ్ళిన సెక్షన్లో పోయినప్పుడు మనలో ఉన్న చంద్రముఖి కానీ మాంజలిక కానీ అందరూ ఒకేసారి నిద్ర, ఇది అది ఫ్రీగా ఇస్తే ఒక పెద్ద ట్రక్ లారీ నింపుకొని వచ్చేటట్టు ఉంటాం. సో వాటర్ బాటిల్స్ తీసుకున్నాం. వాటర్ బాటిల్స్లో నాకు స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్స్, పిల్లలకి వాటరు చల్లగా ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఒకలాంటి స్మెల్ వస్తాయి. సో ఎవరు ఏమనుకున్నా పర్లేదు, ఈ వాటర్ బాటిల్ థర్మాస్ లాంటివి ఉంటాయి కదా, పిల్లలకి లైట్గా చల్లటి నీళ్ళు వస్తే చల్లగా ఉంటాయి. సో అవి తాగుతారని అవే తీసుకున్నా. బై 1 get 1 ఆఫర్ ఉండే. అండ్ కారం ఉప్పు నూనెకి, ఇడ్లీలోకి, దోశలకు కావాల్సిన చట్నీకి చిన్న డబ్బాలు తీసుకున్నాం. సో ఘోరం తెలుసా అండి, ఇక్కడ ఇలాంటి బాక్సెస్ ఉన్నాయి. ఒకదానిలో ఒకటి ఉంటుంది, ఒకదానిలో ఒకటి ఉండలేదు, అట్లున్నాయి అనమాట. తర్వాత మా ఋతు బంగారం స్కూల్ నుంచి వచ్చాడనమాట.
సో ఇది ఆ తర్వాత నెక్స్ట్ డే అన్నమాట. మనం వెళ్తున్నాం ఇప్పుడు డీమార్ట్‌కి. కావాల్సిన సామానంతా ఇంట్లోకి తెచ్చుకోవడానికి డీమార్ట్‌కి వెళ్ళిపోతున్నాం. సో ఇది ఎండ ఒక రేంజ్‌లో కొడుతుంది. వర్షం పడేది పడుతుంది నైట్. డైలీ నైట్ వర్షం పడుతుంది. కానీ మళ్ళీ డే టైమ్‌లో బోలెడంత ఎండ కొడుతుంది. సో ఇంకా తర్వాత రెగ్యులర్‌గా వచ్చే వ్లాగ్స్‌తో మీకు ష్యూర్‌గా రెసిపీస్ యాడ్ చేస్తాను. రెసిపీస్ షూట్ చేస్తాను కాబట్టి అండ్ ఇప్పుడు ఈ 10 రోజులు కొంచెం అటు ఇటు తిరుగుడు అయితుంది నాకు మళ్ళీ. సో మళ్ళీ గాలిపెళ్ళి మళ్ళీ మాకు తెలిసిన వాళ్ళ గృహప్రవేశమి వ్లాగ్స్ వస్తాయి. సో మీకు ఒక మంచి ఇల్లు చూపిస్తాను. మనకు చాలా దగ్గరోళ్ళది. దాని గృహప్రవేశం కూడా ఉంది. సో ఆ ఇల్లు కూడా మీకు వెళ్ళినప్పుడు షూట్ చేస్తాను. సో ఆ గృహప్రవేశం కంటే ముందే తర్వాత డీమార్ట్‌కి వెళ్ళేటప్పుడు పొద్దున టిఫిన్ చేసినాము. రుతువాడు ఏంటో ఎగ్ పాక్స్ అంటుండు. ఎగ్ పాక్స్ అంటే ఎగ్ పఫ్. నాకోసేపు అర్థం కాలే. అమ్మ ఎగ్ పాక్స్ చెప్పమ్మా, చికెన్ పాక్స్ చెప్పమ్మా. చికెన్ పాక్స్ చెప్పుడు ఏందిరా అంటే ఇట్లా కారు లెక్క ఉంటుంది, లోపల గుడ్డు ఉంటుంది కదా అమ్మడే. ఎగ్ పఫా? ఓకే, వాడు ఎగ్ పఫ్ తింటాను. ఎగ్ పఫ్ తీసుకున్నాము. డబల్ ఎగ్గి మాకు, వాడికి సింగిల్ ఎగ్ది. ఆ సింగిల్ ఎగ్ మా మూతికి అయితే వాడు పైన కారి తప్ప లోపల ఎగ్ తినడు. బాయిల్డ్ ఎగ్ ఇద్దరు సరిగా తినరు. రుతు తినేవాడండి చిన్నప్పుడు. కానీ ఏంటో మళ్ళీ తిన్నాం అనేసి మళ్ళీ వాడికి పెట్టం అలవాటు చేయాలి. సో ఇది రుతుగాని ఎగ్ పాక్స్, అవి 2 మా ఎగ్ పాక్స్. సో మీరందరూ ఎగ్ పాక్స్ తింటారా, చికెన్ పాక్స్ తింటారా నాకు కమెంట్లో చెప్పండి. సో మా బుజ్జి కింగ్ అక్కడ కింగ్ దిక్కు రావనుంటే నేను పెట్టుకుంటా అమ్మ, మనం ఇది కొందామమ్మ, డాడీ బర్త్డే కొందామమ్మా అన్నాడు. సో అదొకటి పట్టుకొని అక్కడనే ఫోటో తీసి ఆడ పెట్టేసినాము. అది తీసుకొని అక్కడ ఉన్న స్టాఫ్ ఇట్లా చూసిరు. బై ద వే ఆ క్లిప్ వచ్చేసి శ్రీ బేకర్ది. అక్కడ రస్మలై కేక్ ఉంటుందండి, వేరే ఎక్కడ ఉండదు, అంత బాగుంటుంది శ్రీ బేకర్లో ఉన్న రస్మలై కేక్. సో మా ఏరియాలో ఉన్న డీమార్ట్ మునుపు డీమార్ట్ ఒక్కటే కనిపించేది. ఇప్పుడు అన్నీ ముందుకు వచ్చి వెనకాలకు డీమార్ట్ పోయింది. ఏడుందిరా డీమార్ట్ అని కన్ఫ్యూజ్ అవుతాం. అట్లుంటుంది. నేను హైదరాబాద్కి వచ్చినప్పటి ఇదే డీమార్ట్కి వెళ్తాను. ఎందుకంటే నేను ఎల్ఐజీలో ఉన్నప్పుడు మాకు దగ్గర డీమార్ట్ ఇదే. ప్రజెంట్ మేము ఉన్న దగ్గర మాకు దగ్గర ఉన్న డీమార్ట్ ఇదే అన్నమాట. సో చలో డీమార్ట్‌కి వెళ్ళిపోదాం. రోడ్ అయితే బాగా పెంచుతున్నారు. కానీ ఒక్కటైతే నిజమండి, గాలిపల్లిలో ఉంటే ఎక్కడ బయటికి వెళ్ళను నేను. హైదరాబాద్కి వస్తే ఖచ్చితంగా డైలీ ఒక్కసారైనా బయటికి వెళ్తాను. నాకు ఇష్టం. అండ్ మా శేఖర్ కూడా తీసుకెళ్తాడు. గాలిపల్లి మాకు బండి ఉండదు కదా, అందుకే ఎక్కువ పోము. సో మా బుజ్జి కెమెరామ్యాన్ తీసిన వీడియో ఇది. శేఖర్ బండి తీసుకొని వచ్చేలోపు మేము టకటగా ట్రాలీ పట్టుకొని పోయి అక్కడ చల్లగా సూపర్ ఎంట్రీ దగ్గర గాలి వస్తుంది, ఆడపోయి నిల్చున్నాం. ఉడకపోతే అంత పోయి చల్లగా సమ్మగా మంచిగా అక్కడ నిల్చున్నాం. భలే వచ్చింది, సూపర్ గాలి వచ్చింది. తర్వాత డీమార్ట్లోకి పోయి సామాన్లన్నీ షాపింగ్ చేసినాం. సో అంటే డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు పిల్లల పాపం ఏది చూస్తే అదే తీసుకొని నోట్లో పెట్టుకుంటా అంటూ ఉంటారు. ఆ డీమార్ట్ పోయినప్పుడు అది పెద్ద రంది అనిపిస్తుంది. సో తర్వాత సామాను తీసుకొని ఇంకా ఇంటికి బయలుదేరాలి. ఎందుకంటే తేజువాడి స్కూల్ టైం అయిపోతుంది అనమాట. సో ఇలా అనిపించింది వీడియో. నాకు కమెంట్లో షేర్ చేయండి. నేను కలుస్తాను మరొక వీడియోలో. మేమైతే డీమార్ట్ సంచి ఏం కొనమండి, మేము మా దగ్గర నుంచే సంచులు తీసుకెళ్తుంటాం అనమాట. సో ఆ సంచికి డబ్బు వేస్ట్. 10,000 బిల్ అయినా ఆ సంచికి 10 రూపాయలు వేస్ట్ అనిపిస్తుంది. బాయ్.